నా దేవుణ్ణి నేను ప్రేమిస్తా అని స్టిక్కర్ అతికించుకోవాల్సిన అవసరం ఏముంది? నా దేవుణ్ణి నేను ప్రేమిస్తానని చెప్తే తప్పేమీ లేదు. లేదా స్టిక్కర్‌తో ఉద్యమం చేస్తాం, ఊరేగింపు చేస్తాం అంటే తప్పే లేదు. ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. లేకపోతే వినాయక చవితి ఊరేగింపులు జరుగుతున్నాయి. లేదంటే దసరా ఉత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు వాళ్ళ కార్యక్రమం. ముస్లింలకు సంబంధించి ఈ మధ్యన ఐ లవ్ మహమ్మద్ అనేటటువంటి పేరుతో పోస్టర్లు, స్టిక్కర్లు వాళ్ళ బళ్ళకి, వాళ్ళకి సంబంధించిన టూ వీలర్లకి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్లకి, వాళ్ళకి సంబంధించిన ఆటోలకి, అట్లాగే వాళ్ళకి సంబంధించిన షాపులకి ఇవి కూడా అతికించుకుంటే తప్పేం లేదు. వాళ్ళు ఎవరు అన్నది కూడా పబ్లిక్ అర్థమవుతుంది. దాన్ని అంగీకరించి ప్రేమించేటటువంటి వాళ్ళు తోడు నిలుస్తారు. అదే సందర్భంలో లేదు అట్లాంటి అంటే వాళ్ళు సో అండ్ సో వర్గం కాబట్టి మేము కొనదు అనుకునే వాళ్ళు ఆగుతారా ఏంటనేది చూడాలి. బట్ భారతదేశంలో ముస్లింలు ఇప్పుడు అదేది హైదరాబాద్లో బిర్యానీ అంటే ముస్లింల దగ్గర తినటం మానేశారా? లేకపోతే ముస్లింల పండగకి చేసుకునేటటువంటి హలీంని తినడం మానేశారా? తింటారు కదా. కాబట్టి హిందువులు అట్లాంటి ఫీలింగ్ ఏమవరు. కాకపోతే ఇక్కడ సమస్యల్లా ఏంటి అంటే దాన్ని అడ్డుపెట్టి గొడవలు సృష్టించడం. మన మహారాష్ట్రలో అలాంటి కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ తలనరికేస్తానని ఒకడు వాగటం. అట్లాగే రాయ్బరేలీలో ఎవరో రోడ్డు మీద బాలు బంతి ఆడుకునేటటువంటి వాళ్ళ బంతి స్టిక్కర్కి దీనికి తగిలిందని, స్టిక్కర్కి తగిలితే అద్దె ద్రోహం ఎట్లవుతుంది? ఆ పేరు చెప్పి సాగించినటువంటి హింసాకాండ. టోటల్గా 27 మందిని అరెస్ట్ చేశారు, వదిలిపెట్టలేదు. ఈ ఇష్యూకి సంబంధించి 2 లగ్జరీ హోటల్స్, ₹1,00,00,000 విలువైనటువంటి లగ్జరీ హోటల్స్ ఉన్నటువంటి తక్వీర్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఈ గొడవలకి అన్నటువంటి విషయం తేలింది. వీడు గ్యాంగ్స్టర్గా వ్యవహరించాడంటే ఇంతకుముందు. తర్వాత ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నప్పటికీ నేను పక్కకి తప్పుకుంటున్నానని చెప్పేసి నేను నా వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పి ఆ రోజున పోలీసులు చెప్పాడు. కానీ వాడే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారని తేలింది. ఇప్పుడు వాడి మీద హిస్టరీ షీట్ తెచ్చారు. ఓవరాల్గా యాక్షన్ స్టార్ట్ చేశారు.